అదే సందర్భంలో గోడవల్లి వాసు గారు కూడా ఆయన కార్పొరేటర్ గా ఉన్నారు కాబట్టి ఆయన కూడాను భగీరథ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కృషే కాకుండా నేను కూడా ఒక 10,000 రూపాయలు ఇస్తానని చెప్పని ఆయన కూడా డొనేట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క భగీరథ విగ్రహాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. అంతేకాకుండా అన్నగారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క భగీరథ విగ్రహానికి ఈ రోజు తమ్ముడి గారిని తీసుకొచ్చి ఈ యొక్క భగీరథ విగ్రహానికి మనం ఈ రోజు ఈ విధంగా కార్యక్రమం చేసుకోగలుగుతున్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి శాసనసభ్యులు ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీ బడేటి రాధాకృష్ణ చంటి గారికి మన సగర కులాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈరోజు ఏదైతే భగీరథ జయంతి జరుపుకుంటున్నామో అదే భగీరథ ప్రయత్నంగా ఈరోజు ఏలూరును అభివృద్ధి చేస్తున్నటువంటి మన శాసనసభ్యుల వారి చేత ఈ కార్యక్రమం జరుపుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణమని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. చంటాల గారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలకు కానివ్వండి మన సోదరులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను భగీరథ జయంతి సందర్భంగా. అట్లాగే మనం ఈ పరిస్థితి మేము ఇక్కడ విగ్రహం పెట్టుకుంటామంటే పెట్టుకుంటారా ఆపేదవరు మీకు ఏదైనా నిజంగా అర్థం వస్తే నేను మాట్లాడతాను మీరు కానివ్వండి పని అని చెప్పారన్నాడు ఆయన. మీరు నేను ఇవ్వనా దాని డబ్బులన్నీ ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బులు మొత్తం నేనే ఇస్తానన్నాడు ఆయన. అదే నేను అన్నాను వద్దులే అన్నా 10,000 చాలు నీ చెయ్యి ఉన్నట్టుగా మాకు అనిపించి అక్కడ మీ పేరు చూసుకుంటాము అని చెప్పాను అన్నాం. 10,000 రూపాయలు మాత్రమే తీసుకున్నాను. యాక్చువల్గా అయితే మొత్తం ఆయనే ఇస్తాను. ఈ స్థలం కేటాయించింది ఆయనే, ఇక్కడ కట్టుకోమని చెప్పింది ఆయనే. కేవలం మన కులం మీద ఉన్నటువంటి అభిమానంతో మనం వెళ్ళి అడిగినందుకు ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఆయన ఎట్లాగో ఆయన లేరు కాబట్టి ఆయనకి మేము మనస్ఫూర్తిగా ఇక్కడ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మాకు ఈరోజు అన్న తర్వాత ఇప్పుడు అన్న మాకు సపోర్ట్గా ఉంటున్నందుకు మాకు చంటన్న గారికి కూడా మేము మనస్ఫూర్తిగా మా కులం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఏదైతే సగర కులస్తుల ఆరాధ్య దైవం భగీరథ జన్మదిన సందర్భంగా మరి ఏలూరు తెలంగాణ దెబ్బలో ఉన్న సగర కులస్తులు సగర నాయకులందరూ కూడా మరి ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేశారో వారందరినీ కూడా అభినందిస్తూ భగీరథుడి యొక్క చరిత్ర గురించి మన లాయర్ గారు చెప్పారు. ఆయన గురించి చరిత్ర చెప్పుకుంటూ వెళ్తే ఆ పురాణంలో ఏ కార్యక్రమాలు ఎంత పట్టుదలతో చేశాడు అనేది మనందరికి కూడా తెలుస్తుంది. మరి సగర్లందరూ కూడా ఏదైనా ఒక మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడు అందరూ కూడా అదే పట్టుదలతో దాన్ని సాధించేంత వరకు కూడా వాళ్ళ పోరాటం సాగించాలని సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బడేటి బుజ్జి గారు ఈ భగీరథుడి విగ్రహంలో భాగస్వామ్యం అయినందుకు వీళ్ళందరూ చేసినందుకు ఏదైనా మంచి పనిలో భాగస్వామ్యం అవ్వాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. దానికి ఒక ఉదాహరణ చెప్తా. 1918 నుంచి కూడా మా కుటుంబం మా తాతయ్య గారి కాడి నుంచి రాజకీయాల్లో ఉండటం జరిగింది. అంటే ఇవాళకి 2026 అంటే 116 సంవత్సరాల్లో ఆటుపోట్లు అనేకం ఉండొచ్చు, కానీ అభివృద్ధి విషయంలో ప్రజలతో భాగస్వామ్యం అయ్యాం కాబట్టే ప్రతి విషయంలో కూడా ఎప్పుడూ కూడా ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తున్నారని సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇదే కార్యక్రమం కాదు, ఈ రోజున సమాజంలో అన్ని మార్పులు వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు 10 మంది కలిసికట్టుగా ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించుకొని మరి సమాజ మార్పు కోసం అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. అందరూ సమాజ బాగు కోసం మనం పాటుపడవలసిన బాధ్యతను కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని, అదేవిధంగా సగర్లో ఏదైతే భగీరథుడు పేరు సంపాదించాడో మరి సగర్లు కూడా అటువంటి పేరు సంపాదించేటట్టుగా భగీరథుడు చేసిన కార్యక్రమంలో భాగస్వామ్యంగా ఈ రోజు మనం ఇంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. రేపు సగర కులస్తులు కూడా మన రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వామ్యం వాళ్ళు కూడా ఏదైతే చేస్తున్నారో కార్యక్రమాలు సగర్లందరూ కూడా అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ముందు కూడా అటువంటి విధానాలు అవలంబించాలని వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది.